కేసులు ఉన్నాయి, అవి హీరింగ్కి వచ్చేసరికి చాలా టైం పడుతుంది. మరి నిజంగా ఈ కేసుని కనుక జ్యుడిషియరీ కూడా పర్సనల్గా తీసుకుంటే మీరు అవుద్ది అంటున్నారు, ఎందుకంటే హ్యాష్ స్టేషన్ వల్ల చెప్పినట్టుగా న్యాయం జరగాలి, అది త్వరితగతిన జరగాలని మనం ప్రతి ఒక్కరం కోరుకోవాలి డెఫినెట్లీ. కానీ ఈ ఒక్క కేసే కాదు, అనేక మంది మహిళల మీద ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. కొన్ని నేను ఇందాక అన్నట్టుగా కొన్ని హైలైట్ అవుతున్నాయి, క్యాచింగ్ పీపుల్స్ అటెన్షన్. కానీ మెజారిటీ ఆఫ్ ద ఇవి అసలు వాళ్ళు కంప్లైంట్ చేయడానికి ముందుకు రావటం లేదు, కంప్లైంట్ చేసిన వాటివి హైలైట్ అవ్వట్లేదు. ఎక్కడో సొసైటీగా కూడా మనకు కూడా ఒక సెన్సిటివిటీ తగ్గుతుంది వెన్ పీపుల్ టాక్ అబౌట్ దిస్ కైండ్ ఆఫ్ ఇది. నాకేమనిపిస్తుంది అంటే ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదో 2-3 రోజులు ఇలా మాట్లాడుకోవడము అట్లా కాకుండా దీని గురించి ఒక వర్క్ ప్లేస్ సేఫ్టీ అనేది ఒక ప్రాథమిక హక్కు అండి ఎవరికైనా, మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా. ఒక ప్లేస్ లో నేను చేస్తున్నానంటే నేను ఇక్కడ సేఫ్ గా వర్క్ చేయగలుగుతున్నాను, నా డిగ్నిటీ ప్రొటెక్ట్ అవుతుంది, నా ప్రాణాలకు ఎలాంటి హాని ఉండదు, నాకు ఎలాంటి డిస్క్రిమినేషన్ ఉండదు, నా మీద ఎలాంటి ఎక్స్‌ప్లాయిటేషన్ ఉండకూడదు అనే నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండాలి. దట్ ఈస్ సంథింగ్ దట్ కాన్స్టిట్యూషన్ గ్యారంటీస్ ఎవ్రీబడి ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జెండర్, యువర్ ఏది పట్టించుకోకుండా మీకు కాన్స్టిట్యూషన్ ఇచ్చే గ్యారంటీ అది. ఆ వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఆ వర్క్ ప్లేస్ ఇన్ఛార్జ్ల మీద ఉంటుంది. ఇమీడియట్గా ఇప్పుడు సపోజ్ నా ఆఫీస్లో ఏదైనా జరిగితే నేను రెస్పాన్సిబుల్ అవుతాను. ఓకే, నా ప్రెమిసెస్లో జరిగిన దానికి, ఎక్కడో ఏదో జరిగిన దానికి నాకు ఉండకపోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఒక మెడికల్ కాలేజ్లో జరిగింది అనుకోండి, విత్ ఇన్ ద కాలేజ్ 4 walls జరిగినప్పుడు ఆ ప్రిన్సిపల్ ఇస్ డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్. ఇప్పుడు ఇదే ఈ అమ్మాయి బయట ఎక్కడన్నా ఏదైనా పబ్లో జరిగింది అనుకోండి, దెన్ వీ కెనాట్ బ్లేమ్ ద ప్రిన్సిపల్ అబౌట్ ఇట్. బట్ ఇక్కడ ఏంటంటే గార్డియన్షిప్ ఎవరైతే ఉందో వాళ్ళు ఒక ఇన్స్టిట్యూట్ని రన్ చేస్తున్న వాళ్ళు కొన్ని కేర్ తీసుకోవాలి. వాళ్ళు ఒక ఇప్పుడు మెస్కి ఎట్లా అయితే కమిటీస్ పెట్టుకుంటారో మెస్ కమిటీస్ అని, అట్లాగే సేఫ్టీ కమిటీస్ కూడా పెట్టుకోవాలి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని పెట్టుకొని వార్డెన్స్ని పెట్టి ప్రొఫెసర్స్ని పెట్టి కొంతమందిని పెట్టి వాళ్ళు ఒక ఇది తీసుకొని ఎక్కడెక్కడ లైట్స్ ఎక్కడ లేవు, సీసీ కెమెరాస్ ఎక్కడ లేవు, ఎక్కడెక్కడ అంటే ఇన్సిడెంట్స్ ఏమైనా జరగడానికి అవకాశం ఉన్న ఇన్సిడెంట్స్ ఏంటి ఇవి చేయటము. అట్లాగే కొంచెం ట్రబుల్సమ్గా కొంచెం అల్లరి చిల్లరగా తిరిగే పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళని ముందే కౌన్సిల్ చేయటము, లేదు వాళ్ళు ఏదైనా చేశారంటే వాళ్ళ మీద కఠినమైన యాక్షన్ తీసుకోవటము. అట్లాగే ఇట్లా మనం ఇందాక తను చెప్పినట్టుగా కొన్ని చిన్న చిన్న సెమినార్స్ పెట్టి ఆ సెన్సిటైజ్ చేయటము, మహిళల్ని ఎలా గౌరవంగా చూడాలి అనేది చేయటము, ఇవన్నీ చేయాలండి. విత్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఇవి చేయాలి. ఇవి చేస్తేనే అక్కడ కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే ఏమవుతుందంటే ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు అది కవరప్ చేసుకుంటారు. వాళ్ళ తప్పు లేదని నిరూపించుకుని, అంటే వాళ్ళు డైరెక్ట్లీ రెస్పాన్సిబుల్ అయినా కాకపోయినా వాళ్ళు గార్డియన్షిప్ వాళ్ళ చేతుల్లో ఉంటుంది, వాళ్ళకి దే హ్యావ్ అ రెస్పాన్సిబిలిటీ. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మీదకి పోకుండా వీళ్ళని విక్టిమ్ బ్లేమ్ చేయటము లేకపోతే హ్యాషప్ చేయటము ఇట్లా చేస్తారు. దట్స్ ఆల్సో రాంగ్. ఇదే కాకుండా గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్స్లో దే సంథింగ్ కాల్డ్ పొలిటికల్ విల్. గవర్నమెంట్ రన్ ఇన్స్టిట్యూట్స్ అయినా సొసైటీలో అయినా కానీ ఒక గవర్నమెంట్ ఒక పవర్లో ఉన్న వ్యక్తి గినక ఇక్కడ శాంతి భద్రతలు నేను బాగా కాపాడుతాను అనుకున్నారనుకోండి, నెమ్మదిగా పైనుంచి కింది వరకు అందరూ దే విల్ ఫాలో దట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, డ్రగ్స్ మీద నేను చాలా సీరియస్ యాక్షన్ తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్. కానీ లాస్ట్ 4-5 డేస్లో ఆ లావణ్య రాష్ట్రంలో నా కేసు ఇవి చూసినప్పుడు కొన్ని ఇవి ఫాలో అయినప్పుడు డ్రగ్స్ తీసుకున్నానని ఆ అమ్మాయి చెప్తుంది, వీడియోలు చూపిస్తున్నారు, వేరే వాళ్ళు చెప్తున్నారు డ్రగ్స్ మాకు అలవాటు చేస్తారని. బట్ ఆ అమ్మాయిని మట్టుకు అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం ఒకటికి లేదు. కూర్చోబెట్టి ఇంకా పైపెచ్చు వేరే విషయాలు మాట్లాడుతున్నారు, మీడియా కానివ్వండి ఎవరైనా. అంటే ఇంతమంది పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది నార్కోటిక్ అధికారులు, వీళ్ళందరూ కళ్ళు మూసుకున్నారా, చెవుల్లో చేతులు పెట్టుకుని కూర్చున్నారు, నాకు అర్థం కావట్లేదు. when something is so openly గాంజా ఇది చేశారని ఇంతమంది చెప్తుంటే మినిమం వాళ్ళు చేశారా లేదా అని మీరే డిటర్మిన్ చేయండి. బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ రెస్పాన్సిబిలిటీ టు ఇన్వెస్టిగేట్ దెమ్. ఇన్వెస్టిగేట్ చేయాలి కదా. ఇప్పుడు ఇట్లా వాళ్ళని టీవీలకు ఎక్కించి మీడియా ప్రతి ఛానల్ కూర్చోబెట్టి మాట్లాడితే మీరు ఏం చేయనప్పుడు సొసైటీకి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది? ఓకే, ఏం చేసినా ఇక్కడ ఎవడో అడగడు. దానివల్ల ఏమవుతుంది, అసలు ఒక భయం అనేది ఉండదు సొసైటీలో, ఒక లా మీద రెస్పెక్ట్ ఉండదు. రూల్ ఆఫ్ లా అనేది ఏంటండి? నథింగ్ బట్ దట్ కదా. ఒక రూల్ చేసినప్పుడు ప్రతి మనిషిలో భయం ఉండాలి. భయం ఉన్నాడు తప్పు చేయడు. తప్పు చేసిన వాడికి కనుక వెంటనే శిక్ష, ఇంకొకటి తప్పు చేయడు. చట్టంలో ఉన్న కొన్ని
సెక్షన్ని ఆ లుసుగుల్ని అడ్డం పెట్టుకుని తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ప్రభుత్వం కూడా కొంతమందిని కాపాడుతూ ఉంది, ఏ ప్రభుత్వాలైనా సరే. మరి అలాంటప్పుడు ఎక్కడ మేడం పేదవాడికి ఎక్కడ న్యాయం జరుగుతుంది? ఇప్పుడు ఈఎంఐ లాంటి అమ్మాయి పేదవాడికి న్యాయం అనేది అన్ఫార్చునేట్లీ నరేష్ గారు ఇంకా బెటర్గా చెప్తారు నాకన్నా. నేను ఎల్ఎల్ఎం ఇదే కాబట్టి నాకు కొంత అవగాహన ఉంటుంది. ఇవాళ రేపు లాయర్స్ హ్యావ్ బికమ్ సో ఎక్స్పెన్సివ్ దట్ ఓన్లీ ద రిచ్ అండ్ మైటీ ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ గుడ్ లీగల్ హెల్ప్. ఒక మామూలు పర్సన్ లీగల్ హెల్ప్ అంటే వాళ్ళకి దయతలిచి కోర్టు ఏదైనా వాళ్ళకి ఫ్రీ లీగల్ హెల్ప్, లీగల్ ఎయిడ్ సర్వీసెస్ వాళ్ళు ఇస్తే తప్పితే, లేకపోతే వాళ్ళకి అవకాశం లేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళగలిగిన పేదవాళ్ళు ఎంతమందో చెప్పండి మీరు నాకు. హైకోర్టుకి వెళ్ళగలిగిన, హైకోర్టు వరకు ఎందుకండి, డిస్ట్రిక్ట్ కోర్టుకి అండి. ఇప్పుడు ధరణి కేసుల్లోకి వెళ్ళి వేస్తున్న వాళ్ళు ఎంతమందిగా ఉంది? డిస్ట్రిక్ట్ కోర్టుకి వెళ్ళి వేయగలిగిన వాళ్ళు ఎంతమంది అండి? మీకు ఎప్పుడైనా రూల్ ఆఫ్ లా అనేది ఉంది అనుకుంటే, భయం అనేది ఉంటే అందరూ ఒక లైన్లోకి వస్తారండి. ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరగవు, సామాన్యుడికి న్యాయం దక్కుతుంది. అలా కాకుండా కర్రన్న పడితే బర్రె అంటారు కదా, అట్లా ఉంటే ఎవరికి న్యాయం అనేది అందదు. ఎస్. సో ఫైనల్గా మేడం, నిజంగానే ఇప్పుడు ఈ విషయంలో ఏవైతే బాధించబడ్డ ఈ మృతురాల విషయంలో ఏంటి మీరు ఫైనల్గా అంటే? యాజ్ అ డాక్టర్, యాజ్ అ సీనియర్ డాక్టర్ అండ్ యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్ అండ్ యాజ్ అ పొలిటీషియన్, ఐ కంప్లీట్లీ సపోర్ట్ డాక్టర్స్ ఇది. ఇన్ఫాక్ట్ మేము కూడా చేస్తున్నాం ఎల్లుండి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నారు సరే, వాళ్ళకి పోటీగా చేసినట్టుగా ఎందుకని మేము ఆగాము. మేము కూడా మిమ్మల్ని భారీగా చేయబోతున్నాం ఎల్లుండి దీని మీద. రేపు ఇన్ఫాక్ట్ బెంగాల్లో బెంగాల్లో చేస్తున్నారు, ఇన్సిడెంట్ అయిన దగ్గర చేస్తున్నారు. ఎల్లుండి ఇక్కడ హైదరాబాద్ లో చేస్తున్నాము. ఇవి ఇలాంటి వాటివి ఎప్పుడు జరిగినాడో మీకు తెలుసు. ఐ ఆల్వేస్ కమెంట్ సపోర్ట్. ఎందుకంటే సోషల్ ఈవిల్స్ ఏవైనా సరే, టెర్రర్ కానీ హారర్ కానీ ఏదైనా సరే, ఒక మాల్ ప్రాక్టీస్ కానివ్వండి, ఏదైనా కానీ, సంథింగ్ వీ హ్యావ్ టు కమ్ అవుట్ అండ్ స్పీక్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ మేడం. ఓకే, స్టూడియోకి వచ్చి చక్కగా అంటే సిచ్యువేషన్